ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. హైదరాబాద్ లో రాయదుర్గం నుంచి కూకట్పల్లిలో వెళ్లాలంటే బైక్ లో అయితే 1 గంట, కార్లో అయినా అంతే సమయం. మెట్రో ఎక్కితే అటు ఇటుగా ఓ 30 గంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అయితే ప్రతి నిమిషాన్ని ఎంతో విలువైందిగా భావించే బిజినెస్ మ్యాగ్నెట్లో లేదంటే సెలబ్రిటీలో మాత్రం ఒక చిన్న ప్రయాణానికి ఇంత సమయాన్ని వెచ్చించే పరిస్థితే ఉండదు. ఇలాంటి వారి కోసం ఎయిర్ టాక్సీలు తమ సేవలు అందించేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది నుంచి సర్వీసులు ప్రారంభించబోతున్నాయి. లెట్స్ హావ్ ఫుల్ డీటెయిల్స్. ఆర్డినరీ మ్యాన్కు అర్జెంటుగా వీటిలో ఎక్కి తిరిగే అవకాశం లేదు, కానీ ప్రతి నిమిషాన్ని విలువైందిగా చూసే సంపన్నులు మాత్రం ఎయిర్ ట్యాక్సీలను వినియోగించుకునే పరిస్థితి రాబోతోంది. పెళ్లిళ్లలో మనం చూసే డ్రోన్ల తరహా మెకానిజంతో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీల్లో ప్రస్తుతానికి ఇద్దరు ఎంచక్కా ప్రయాణం చేయవచ్చు. ఎక్కిన చోటు నుంచి నిట్ట నిలువుగా పైకి లేచి ఏ సీఎంఓ లేదంటే పిఎంఓ ప్రయాణించిన తరహాలో రాయదుర్గం నుంచి కూకట్పల్లికి కేవలం ఓ 5 నిమిషాల్లో చేరుకునే పరిస్థితి ఈ ఎయిర్ ట్యాక్సీల ద్వారా ఒనగూరబోతోంది. ప్రైవేట్ ఎయిర్లైన్ ఇండిగోకు మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ త్వరలో భారత్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2026 నాటికి భారతదేశంలో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను తీసుకురానున్నట్లు నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోడ్లపై రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇది అనివార్యమైన పరిస్థితి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మెట్రో సర్వీసులు లాంటి ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చినా ట్రాఫిక్ సమస్య మాత్రం నగరాలను పట్టి పీడిస్తూనే ఉంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య నిరంతరం వేధిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీ ద్వారా రద్దీ నగరాల్లో ఇది చాలా వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలి అంటే ఎయిర్ ట్యాక్సీలు మాత్రమే ఉపయోగపడతాయని ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. ఈ వ్యవస్థను మొట్టమొదట ఢిల్లీ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి గురుగ్రామ్కి రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి 1 గంట 41 నిమిషాల సమయం తీసుకుంటే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా మీరు 7 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అంటే ప్రయాణ సమయం 195% తగ్గిపోతుందన్నమాట. మరోవైపు అత్యవసరంగా ఇంటి దగ్గర నుంచి రోగులను ఆసుపత్రులకు తరలించాల్సిన సమయంలో ఈ ఎయిర్ ట్యాక్సీల వ్యవస్థ మిగతా అన్ని రవాణా వ్యవస్థల కంటే చాలా ఉపయోగపడుతుందన్నది మాత్రం కాదనలేని నిజం. అటు ఈ ట్యాక్సీలు ఎగరడానికి రన్వే, ల్యాండింగ్ ప్యాడ్ల వంటివి ఏవీ అవసరం లేదు. ఈ ఎయిర్ ట్యాక్సీ పూర్తిగా విద్యుత్తో నడుస్తుంది కాబట్టి శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. ఢిల్లీ తర్వాత ఇంటర్ గ్లోబ్ కంపెనీ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలలో ఒక్కో దానికి 6 బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి. ఈ ఎయిర్ ట్యాక్సీలో 5 మంది కూర్చుని ప్రయాణించవచ్చు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ మధ్య 7 నిమిషాల ప్రయాణానికి ఛార్జీ 2000, 3000 రూపాయలు మధ్యన ఉంటుంది. తాము సిద్ధం చేసిన ఈ ఎయిర్ ట్యాక్సీలకు సర్టిఫికేషన్ ప్రక్రియ తుది దశల్లో ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు CEO ఆడమ్ గోల్డ్ స్టీన్ మీడియాకు వివరించారు. సో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఇక మన నెత్తి మీద 100 అడుగుల ఎత్తులో వాహనాల ట్రాఫిక్ ని చూసే అవకాశం కలుగుతుంది. రవాణా రంగంలో ఈ ఎయిర్ ట్యాక్సీల వ్యవస్థ మరో చరిత్ర సృష్టించబోతోంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే 1930లోనే జువాన్జిలా సియార్వా, హెరాల్డ్ పిట్ కేర్న్ అనే ఏవియేషన్ శాస్త్రవేత్తలు ఫ్లయింగ్ కార్స్ ని తయారు చేశారు. అయితే అనేక రకాల సాంకేతిక సమస్యల వల్ల వాటి ఉత్పత్తి గురించి పూర్తిగా పక్కన పెట్టేశారు. లిథియం అయాన్తో ఇలాంటి పలు రకాల బ్యాటరీ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఎయిర్ ట్యాక్సీల వినియోగం గురించి ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి పూర్తిగా సక్సెస్ అయి అతి త్వరలోనే ఈ ఆకాశంలో నడిచే కార్లు సగటు జనానికి అందుబాటులోకి రాబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.